నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పాలకూర చికెన్ అన్నమాట. ఎప్పుడు రొటీన్‌గా ఏం చేసుకుంటాం చెప్పండి. ఇలా వెరైటీగా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకు నచ్చుతుంది. కర్రీ చపాతీలోకి గానియండి, నాన్‌లోకి లేదంటే పులావ్‌లోకి ఈవెన్ నార్మల్ రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. సో, ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనిక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానన్నమాట. సో, ఈ చికెన్‌ని సాల్ట్ వేసి ఒక 2 సార్లు నీట్‌గా అయితే కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేనిక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్‌లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 6, 7 కాజు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఈ రెండోటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా పాలకూరని తీసుకొని చక్కగా నీట్‌గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ మాప్‌తో ఒక 2 మాపులైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. సాజీరా, మరటి మొగ్గ, 2 లవంగాలు, చెక్క ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుందాము. వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇక్కడ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కూడా ఫ్రెష్‌గానే వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా తెలుస్తుందన్నమాట. వీటిని చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా చికెన్ అయితే వేసేసుకుందాము. మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. చికెన్‌లో నుంచి వాటర్ అంతా ఊరేంత వరకు మనమైతే మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఆ తర్వాత నేనైతే ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా పైకి వచ్చేసాయి కదా! ఇలా మగ్గాలన్నమాట. సో, ఇప్పుడైతే మనం ఇక్కడ నేనైతే ఒక 2, 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పుదీనా వేసుకుంటున్నాను. కొంచెం అంతా పుదీనా ఒక గుప్పెడైతే వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారపొడి అయితే వేసుకుంటున్నాను. కారపొడి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పడుతుంది. మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత 1½ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనము కాజు ఆ తర్వాత ఆనియన్ మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇక్కడ నేను వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మనము క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేయిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదండి, పైకి తేలింది కదా. సో 80% అయితే చికెన్ మొత్తం కూడా కుక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న పాలకూర పేస్ట్ అయితే ఇక్కడ మనము వేసేసుకుందాము ఒకసారి. పేస్ట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక 1 బౌల్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. సో గ్రేవీకి సరిపడా అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. గ్రేవీ లాగా ఉంటేనే చికెన్కి చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము చక్కగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఆ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. పాలకూర కూడా మొత్తంగా మగ్గిపోయింది కదా. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్ వేసుకొని ఇంకా దింపేసుకోవడమేనండి. ఇంతేనండి, మన టేస్టీ పాలకూర చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు చూసినందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.